ఇప్పుడు ఎట్లుంది కొత్త బండి బాగుందా? బండి ఇప్పుడు దందలు లేవనా, ఏం అర్థం లేదు. ఈఎంఐ ప్రజెంట్ బిజినెస్ ఎట్లుంది? కొత్త బండి కొన్నావు కదా నువ్వు, బండి ఫైనాన్స్ ఓన్లు నీకేమన్నా మిగులుతుందా? ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనకు ర్యాపిడో, ఓలా అన్నీ ఉంటాయి కదా, ఊబర్ 3 ఉంటాయిగా, 3 బుక్ చేస్తున్నాను. ఫస్ట్ మన ముగ్గురుట్లో ఒక 3 ఆటోలు బుక్ చేస్తారుగా. ఫస్ట్ ముగ్గురుట్లో ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళ ఆటోలు ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఇక సగం అంటే సమ్ డే పోతుందా? అంటే సమ్ డే అంటే చెప్పలేమన్నది. ఇక మొత్తం ఆటోలు అయితే చాలా మరీ 2 months అయిపోయినా. అని చాలా మంది చెప్తారు, అది కరెక్టేనా? అంటే అన్న ఒక్కోసారి 1 hour అయితే, ఒక్కోసారి 2 or 3 hours గిటం అవుతా అన్న. అది నిజమే అంట. మన అది డైలీ 300 కట్టున్నాను నేను. అప్పుడు 300 అక్కడ వాళ్ళకి ఇచ్చిన బదులు బండి మనమే సొంతం తీసుకొని ఇక ఈఎంఐలు కట్టుకుంటే అయిపోతా అన్నట్లుగా నేను ఇక సిఎన్జి బండి తీసుకున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్. సో మనమైతే ఈరోజు అందరూ అడుగుతూ ఉంటే నైట్ బిజినెస్ బాగుంటుంది, అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అందరు అంటూ ఉంటే ఈరోజు అయితే నైట్ బిజినెస్కి వచ్చినాం. ఇక బిజినెస్ అయితే ఏమంత అనిపించట్లేదు నాకైతే, మరి చాలామంది చెప్పారు కాబట్టి వచ్చిన. ఇక అలా ప్రజెంట్ మనము రాయదుర్గం మెట్రో దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ నెల పెట్రోల్ బంక్ ఉంటుంది సిఎన్జిది. ఇది చూడండి, రాయదుర్గం మెట్రో బ్యాక్ సైడ్ మనకు కనబడుతుంది కదా. ఇంకా దీని తర్వాత లెమన్ 3 హోటల్ టర్నింగ్లో ఉన్నాము. ఇక్కడైతే ఇండియన్ పెట్రోల్ బంక్ ఇది సిఎన్జిది. హైటెక్ సిటీలో సిఎన్జి దొరుకుతూ ఉంటుంది కదా, ఇది మనకి. ఇక్కడైతే ఉన్నాము. అరే భయా 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 ఇక్కడైతే ఒక ఆటో వెళ్తుంది. ఈ ఆటోకి అయితే అడుగుదాం మనము ఎట్లుంటుంది బిజినెస్ అన్నది, నైట్ కొడతాడా డే కొడతాడా అన్నది ఒకసారి అడుగుదాము. భయా అరే ఆటో వద్దు భయా, నాది ఆటోవే ఉన్నది. అందరూ మా దోస్తులు అంటూ ఉంటే బిజినెస్ నైట్ బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే నేను కూడా నైట్ వచ్చిన. నా యూట్యూబ్ ఛానల్ ఉంది హైటెక్ ఆటో వాళ్ళని చెప్పేసి. ఇప్పుడు డ్రాప్లు అయితే ఏం పడతలేవు కదా నీకు? సరే ఒక చిన్న వీడియో తీద్దాం. కొన్ని క్వశ్చన్లు అడిగేది ఉంది. నైట్ పూట బిజినెస్ నువ్వు నైట్ నడుపుతా డే నడుపుతా? బండి ఇక్కడ ఆపేసిన అన్న, ఒకసారి అయితే ఇక క్వశ్చన్లు అడుగుదాం రండి. కొంచెం బయటికి పోయి. డే నడిపిస్తావా నైట్ నడిపిస్తానా? నువ్వు డే టైం నడిపిస్తాను. డే టైం నడిపిస్తావు. మరి ఇప్పుడు నైట్ ఉన్నా అంటే మార్నింగ్ మళ్ళీ సిఎన్జికి ఇబ్బంది అవుతాను. మొత్తము సిఎన్జి మొత్తం లైన్లు ఫుల్ ఉంటాయి, అసలు గేమ్ అర్థం కాదు. అందుకని ఇక గ్యాస్ సింపుల్ అంటే పొద్దున డే టైం నడిపించుకోవచ్చు. రేపు డే మొత్తం నడుస్తా ఒకసారి ఫుల్ టైం చేపిస్తే? ఫుల్ టైం చేస్తే డే మొత్తం నడుస్తాను. సిఎన్జి బండి పర్లేదా, బాగానే ఉందా? ఏం బాగుందన్నా, ఏం అర్థమైతే లేదు. సిఎన్జి బండి తీసుకున్నా ఇప్పుడైతే. అంటే కిరాయికి నడిపిస్తుంటివా? ఫస్ట్ బండి నడిపిస్తుంటు. అప్పుడు డీజిల్ బండి ఉన్నాను నా దగ్గర. డీజిల్ బండి అది బాగుందా బెటర్, ఇది బాగుంది ఇప్పుడు? అంటే అప్పుడు నేను అన్న ఇది అది డైలీ 300 కట్టున్నాను నేను. అప్పుడు 300 అక్కడ వాళ్ళకి ఇచ్చిన బదులు బండి మనమే సొంతం తీసుకొని ఇక ఈఎంఐలు కట్టుకుంటే అయిపోతా అన్నట్లుగా నేను ఇక సిఎన్జి బండి తీసుకున్నాను. కొత్తగా కొన్నావు? కొత్తగా కొన్నాను. ఇప్పుడు ఎట్లుంది కొత్త బండి బాగుందా? బండి ఇప్పుడు దందలు లేవనా, ఏం అర్థం లేదు. ఈఎంఐ వెళ్తుందా? ఈఎంఐలు చాలా ఇబ్బంది అవుతుందన్నా. ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ఎట్లుంది? కొత్త బండి కొన్నావు కదా నువ్వు, బండి ఫైనాన్స్ ఓన్లు నీకేమన్నా మిగులుతుందా? అంటే అన్న ఇప్పుడు 10 kilometers పోతే ఎంత మనకి ఎంత ఇస్తుండే? 110 రూపాయలు 120 రూపాయలు ఇస్తుండు. అంటే ఎంత కిలోమీటర్ పడుతుంది నీకు? కిలోమీటర్కి మనకంటే ఇప్పుడు 9 రూపాయలు పడతాను. 9 రూపాయలు 10 రూపాయలు పడతాయి అంతే, మనకి ఎక్కువ ఏం పడదు అసలుకి. అంటే డే నుంచి నైట్ వరకు అదే అమౌంట్ ఇస్తున్నా, లేకపోతే మధ్యలో ఏమన్నా బూస్ట్ చేస్తా? అంటే అన్న ఇప్పుడు మనము మార్నింగ్ టైంలో కొద్దిగా ఇస్తాడు, మార్నింగ్ టైంలో కొంచెం కలుపుతాడు. మళ్ళీ ఇక డే టైం మొత్తం మనకి ఏం అసలు అమౌంట్ కలపడు, ఏం కలపడు అసలుకి. మళ్ళీ నైట్ టైం ఒక 6 o'clock అట్లా కావాలి ఆఫీస్లో ఇడుస్తాడు చూడనా. ఆఫీస్లో ఇచ్చే టైంలో మళ్ళీ అప్పుడు అమౌంట్ ఒక 7-8 వరకు ఇట్లా ఇస్తున్నాను. ఇప్పుడు ట్రాఫిక్లో ఏమన్నా చేస్తున్నావు అన్న? అమౌంట్ ఒక 1000 రూపాయలు అన్న చేస్తాను సాయంత్రం 6 గంటల నుంచి. ఏడైతుందన్న ట్రాఫిక్లోనే అవుతున్నాం మొత్తము. ట్రాఫిక్లోనే మొత్తం ట్రాఫిక్ ఫుల్ అవుతుంది. అంటే నీకు తెలిసిన కాడికి అప్పుడు ఆఫీస్లో ఇచ్చే టైంకి ఎక్కిస్తున్నట్టున్నావా, ట్రాఫిక్ని చూసి ఇస్తున్నట్టున్నా అమౌంట్? అంటే అన్న ఆఫీస్లో ఇచ్చే టైంలోకే ఇస్తుండు. అంటే ట్రాఫిక్ ఉంటుంది? ట్రాఫిక్ కూడా ఉంటుంది అన్న, ట్రాఫిక్ కూడా ఉంటుంది. అదే టైంలో ఆఫీస్లో ఇస్తుంది చూడనా, అప్పుడే సర్జికల్ పేరు పడుతుంది కదా, సర్జీ పడుతుంది. సర్జీ పడుతుంది కదా, అప్పుడే ఇస్తుండే అమౌంట్ కూడా. ఇప్పుడు మరి ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చాలా వచ్చినాయి. సో అన్న మనకైతే ఇప్పుడు నువ్వు పాతది డీజిల్ బండి కిరాయికి నడిపించిన అన్నావు, దందా బాగుండేనా? ఇప్పుడు నీ కొత్త బండి కొన్న తర్వాత దందా బాగుంది? నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటాను. అప్పుడు మంచిగా ఉంటున్నాను, ఇంత మరింత లేకుంటుండే.
ఇప్పుడు మొత్తం సిఎన్జి బండి బాగుందని చెప్పేసి నువ్వు కొత్త బండి కొనాలని ప్లాన్ చేసుకున్నావా లేకపోతే ఎవరైనా చెప్తే కొన్నావా? ఇట్లే చెప్పిండ్రు అన్న, ఇట్లే మా తెలిసిన అన్న వాళ్ళు వాళ్ళలో చెప్పిండ్రు. ఇక అదే నువ్వు కిరాయి బయట కట్టేది బదులు అదే బండి తీసుకుని నువ్వు నెలకి ఇంత ఈఎంఐ కట్టుకుని బండి సొంతం అయిపోతా అన్నారు. అందుకే ఇక బండి కొనుక్కున్నాను నేను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజినెస్ ఏం లేదంటున్నావు, బాగుంది అప్పట్లో ఎక్కడ ఉంది అంటున్నావు? లేదన్నా. లేదన్నా. మరి ఇప్పుడు కొత్త కొత్త ఆటో వాళ్ళు ఇంకా కొంటనే ఉన్నారు, కొత్త ఆటోలు ఫుల్ వచ్చినాయి, ఎక్కువ శాతం అయితే డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చినాయి. అన్న వద్దా నాకు కొనుక్కున్నాకండి అన్న, ఎవరు అసలుకి దందాలు లేవన్న. క్వశ్చన్ అయితే అడుగుతా నీకు, నువ్వు డీజిల్ నుంచి సిఎన్జికి మారడానికి మీ ఫ్రెండ్స్ చెప్పారు అన్నావు కదా, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం డీజిల్కి సిఎన్జికి తేడా చెప్పు. అంటే అన్న డీజిల్ కంటే విధంగా సిఎన్జి మైలేజ్ ఎక్కిస్తానా మనకు, మైలేజ్ ఎక్కిస్తాను ఇక సిఎన్జి తీసుకున్నాను. ఇక ఇప్పుడు సిఎన్జి వల్ల లాభాలు చెప్పినావు కానీ నష్టాలు ఎన్ని ఉన్నాయో చెప్పలే. అంటే అన్న ఇది ఇప్పుడు మొత్తం ఏమవుతుందంటే అందరూ సిఎన్జి తీసుకుంటున్నా, మొత్తం సిఎన్జి తీసుకుంటున్నారు, మొత్తం లైన్లు నిలబడుతున్నాం అన్న. మొత్తం ఇప్పుడు సగం లైన్కి పోతుంది. ఇక సగం అంటే సమ్ డే పోతుందా? అంటే సమ్ డే అంటే అన్న చెప్పలేమన్నది. ఇక మొత్తం ఆటోలో అయితే చాలా మరీ టూ మచ్ అయిపోయినా, చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు లైన్లకు సిఎన్జికి లైన్లు నిలబడాల్సి వస్తాను. ఎక్కడ పోయినా నువ్వు సిటీలో ఎక్కడ పోయినా కూడా నువ్వు ఒక 1 hour 2 hours పడుతుందని చాలా మంది చెప్తారు, అది కరెక్టేనా? అంటే అన్న ఒక్కోసారి 1 hour అయితే ఒక్కోసారి 2 hours 3 hours గిటంగా అవుతా అన్న. అది నిజమే అంట. మినిమం 2 hours అయితే అన్న, 2 hours అయితే ఖచ్చితంగా 2 hours అయితే అవుతుంది. మరి 2 hours నువ్వు సిఎన్జికి వెళ్ళి నిలబడితే బిజినెస్ ఎప్పుడు చేస్తావు? బిజినెస్ అదే అన్న, బిజినెస్ అసలుకి అయితే లేదు. మొత్తం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా మస్తు మరీ ఎక్కువైపోతుంది అన్న. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు, మరి ట్రాఫిక్ ఎక్కువైపోయింది. అంటే అన్న ఇప్పుడు సిఎన్జి వేసుకుంటున్నా, నాకు గంట టైం అయితే ఒక రోజు గంట అవుతుంది, ఒక రోజు ఒకసారి 2 గంటలు అవుతుంది, ఒక్కోసారి సిఎన్జి రాదన్న, సిఎన్జి దొరకదు అసలుకి. సిఎన్జి లేనప్పుడు ఇక అట్లే టైం వేస్ట్ అయిపోతుంది మొత్తం. ఇక సిఎన్జి చేసుకున్నాకనేమో మళ్ళీ ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్న. ట్రాఫిక్ కూడా మరీ టూ మచ్ అయిపోతుంది. ట్రాఫిక్ అయినాక ఇక మొత్తం ఇక ఎక్కడైనా బుకింగ్ చేసుకుని వెళ్ళినామంటే అక్కడ నుంచి మళ్ళీ బుకింగ్లు వస్తారో రావటం అర్థమవుతుంది అసలు. అంటే రావట్లేదు. అవునన్న, బుకింగ్ కూడా మంచిగా వస్తలేవు. ఎక్కడన్నా అమౌంట్ కొంచెం ఎక్కువ చూపిస్తాను లేపంగానా, అక్కడ పోయినామంటే అక్కడనే కూర్చుండాల్సి వస్తుంది. ఇక బుకింగ్ కూడా మళ్ళీ ఇక్కడ ఇస్తలేడు, ఎక్కడ వాళ్ళని అర్థం కాదు అసలు. బుకింగ్ లేవడం మంచిగా ఇస్తలేడు అప్పట్లేక. అంటే డ్రాపులు ఇప్పుడు ఫుల్ పడుతున్నాయి, సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు. ఒకప్పుడు 1 year కింద ఎట్లా పడుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా పడుతుంది? అంటే అన్న అది ఒక గంట టైం ఇస్తాను, గంట 2 గంటలు పడతాయి, సర్టిఫైర్ పడుతుంది, 2 గంటలు అట్లా పడతాయి, నార్మల్గా మంచిగా పడతాయి బుకింగ్లు. ఇక తర్వాత మళ్ళీ ఇక అసలు బుకింగ్ కూడా రావాలి అసలుకి. ఇక అంటే ఏ టైం నుంచి కావాలి? అంటే మళ్ళీ ఒక 9-10 నుంచి ఇక మొత్తం డల్ అయిపోతాను, దందేం కాదు అసలుకి. సో ఈరోజు అయితే ఎప్పుడు వచ్చినావు భయ, నువ్వు ఎప్పుడు వచ్చి ఎంత దందా చేసినావు చెప్పు అన్న. ఈరోజు అంటే నేను కొంచెం వెళ్తూ బాగాలేకున్నాను, అందుకని ఇక 4 గంటలకు వచ్చాను. 4 గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఇక 1000 ఏమో కొట్టినాను. 1000 కొట్టి ఇక సిఎన్ చేసుకుని ఇంటికి వెళ్దామని ఇక డ్రాప్ ప్లాన్ చేసి పెట్టినాను. ఇంటికి పడతాయి పడతలేవన్న, ఒకటి ఇవ్వడం వస్తలేవు అసలుకి. అదేమన్నా పడతాయిటనేమో అన్నట్లా ఇక ఆశతోని ఇక మరి ఎట్లా ఖాళీగానే ఎక్కడ ఉంటావు? నేను లింగంపల్లిలో ఉంటాను. లింగంపల్లి? మరి అక్కడ కూడా సిఎన్జి ఉందిగా. అంటే నేను డ్రాపులు కొట్టుకుంటా ఇక్కడిక్కడనే ఉన్నా. ఎవరు లేరు ఈ టైంలో, అందుకే గ్యాస్ వేసుకొని పోదాం అన్నట్లు ఇక్కడనే వేసుకున్నా. అయితే ఇప్పుడు లింగంపల్లి ఖాళీనే పోతావా? ఇక ఖాళీగానే వెళ్ళాలన్న. ఇక అదే మా సైడ్ స్టేషన్కి ఏమైనా బుకింగ్ వస్తే మనం చూస్తున్నాను, కానీ ఒక్కటి కూడా వస్తలేదు, ఇక ఖాళీగానే వెళ్ళాలి. మనకైతే కస్టమర్ల రియాక్షన్ బిహేవియర్ ఎట్లుంటుంది భయ? అంటే అన్న ఇప్పుడు ఏం చేస్తా అంటే పబ్లిక్ చాలా హుషారైపోయినా. ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనకు ర్యాపిడో, ఓలా అన్నీ ఉంటాయి కదా, ఊబర్ 3 ఉంటాయిగా, 3 బుక్ చేస్తున్నాను. ఫస్ట్ మన 3 ఒక 3 ఆటోలు బుక్ చేస్తారుగా. ఫస్ట్ 3 ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళ ఆటోలు ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తాను 2 కిలోమీటర్లు వాళ్ళ ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ అయ్యి వెళ్ళిపోయింటారు. వాళ్ళు కానీ పికప్ చేసుకుందామని పోయింటారు. ఇక తర్వాత దగ్గరికి పోయి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, లేదంటే మేము వెళ్ళిపోయినామంటారు. ఇక ఏమన్నా కొందరు కాల్ చేసి ఇక ఏమన్నా కూడా చెప్తారన్న. ఇక మొత్తం మనం ట్రాఫిక్లో మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాళ్ళ దగ్గరికి పికప్ చేసుకుని కానీ వెళ్తాం మనము. పోయి కాల్ చేస్తేనేమో వాళ్ళు అది ఇది చెప్పేస్తారు. ఇక లేదంటే క్యాన్సల్ అనేది చేస్తారు దగ్గరికి పోగానే. కస్టమర్లో ఇప్పుడు మరీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు పికప్ లొకేషన్ ఒక దగ్గర పెడుతున్నాను, ఒకసారి రోడ్ ఇతలు పెడతారు. ఇప్పుడు మనం సపోజ్ 1 కిలోమీటర్ డ్రాప్లో వస్తలేమని 2 కిలోమీటర్ పికప్ అయినా లేపుతాం కానీ దగ్గరికి పోగానే మళ్ళీ పికప్ లొకేషన్ వాళ్ళు తప్పు పెడతారన్న. ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర మేము అక్కడ లేము ఇక్కడ లేము అని చెప్పి వేరే రైడ్ కోసం మళ్ళీ 10-15 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అన్న. ఇప్పుడు మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో 3 యాప్లు ఏ విధంగా మీకు వర్క్ చేస్తుంది? అంటే అన్న ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఊబర్కి ఓలా కంటే మనకు ఫోన్లో ఉన్న మ్యాపే ఉంటాను. ఇప్పుడు ర్యాపిడో ఏం చేసి అంటే వాందే యాప్ ఉందా, వాందే డైరెక్ట్ మనకు ర్యాపిడోలో వాందే మ్యాప్ చూపిస్తా కదా. వాడు ఏం చేస్తామంటే మనకు సపోజ్ ఇప్పుడు 500 మీటర్స్ అని చూపిస్తాం, కానీ మనం పికప్ పాయింట్ లేపేస్తున్నాము. లేపగానే అది ఏమవుతుంది 2 కిలోమీటర్స్ అవుతుంది, 3 కిలోమీటర్స్ అవుతుంది.
ఒక్కో దగ్గర ఇట్లా కస్టమర్లు ఇట్లా సహకరిస్తలేరు నాకు. కస్టమర్ ఇట్లా ఏం చేస్తుండ్రో ఒక్కో దగ్గర రోడ్డు ఇట్లా క్లోజ్ చేసి ఉంటాయి. అట్లా దగ్గరకు పోయి మేడం కొంచెం ఒక 100 మీటర్స్ ఉంది ఇట్లా రండి అంటే వాళ్ళు ఇట్లా సహకరించాలి. ఇది పికప్ పాయింట్ ఇట్లా ర్యాపిడోలో మనకు మ్యాప్ ఎట్లా చూపిస్తుంది అంటే ఆటో వాళ్ళు ఎక్కడో ఉంటారు, పికప్ పాయింట్ అది గుట్టలలోకి వెళ్ళి ఇట్లా బిల్డింగ్ల పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యాప్ కాకుండా? అంటే అన్న స్కామ్ లూటం చాలా ఎక్కువైపోయినా ర్యాపిడోలో ఒక 2-3 టైమ్స్ అయిందన్న ఇట్లా. కానీ నేను పైసలు లేకుండా ఆ టైంలో ఆడ నాకు పైసలు ఇట్లా కొట్టాను నేను వచ్చినాం అనుకున్నాను. డైరెక్ట్ ఇట్లా ఏమవుతుంది ఇట్లా మెసేజ్ రాగానే పైసలు వచ్చినాయి అనుకుంటున్నాను నేను. కానీ మళ్ళీ నాకు తర్వాత అర్థమవుతుంది నేను దానికి అకౌంట్ నెంబర్ చెప్పలేను, ఏం చెప్పలేను, అంటే పైసలు వాడు నాకు పైసలు ఎట్లా వేసిన అనుకున్నా. సరే ఓకే అన్న, ఇంత టైం తీసుకొని మంచి ఇంటర్వ్యూ ఇచ్చినావు, చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. హైటెక్ ఆటో వాళ్ళ. నా పేరు సాయి కుమార్. నీ పేరు అన్న? నా పేరు సీను. సీనువా? నా పేరు అయితే సాయి కుమార్. హైటెక్ ఆటో వాళ్ళ అని ఉంటుంది యూట్యూబ్లో, సార్ సర్చ్ చేయి, చేస్తాను. హైటెక్ ఆటో వాళ్ళని కొట్టు. ఇదేనా? ఇది అన్న, సబ్స్క్రైబ్ చేయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కొత్త వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూపించేసి. థ్యాంక్ యూ అన్న, ఇంత టైం ఇచ్చినావు, మంచి టైం. ఓకే అన్న. ఓకే రైట్ అన్న. సో గాయ్స్, వీడియో నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.